శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండీ మనందరం కూడా. సో, నేను కూడా మా ఇంట్లో అయితే అమ్మవారిని ఇలా అయితే పూజ చేసుకున్నాను. లక్ష్మీ పూజ, వరలక్ష్మి వ్రతము. సో, ఫస్ట్ అయితే కలశం పెట్టేసుకొని అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకొని, ఆహ్వానించుకొని ఇలా కలశంలో పెట్టుకున్నాను. పక్కనే ఒక తమలపాకు తీసుకొని అందులో పసుపు ముద్దతో గౌరీమాతని కూడా చేసుకున్నాను. అక్కడే తోరణం కూడా కట్టుకున్నాననమాట. మొత్తం అన్ని పువ్వులు, మామిడాకులు, ఇంకా తమలపాకులు వీళ్ళన్నిటితో పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. అమ్మవారి కలశంకైతే ముందుగా కొబ్బరికాయ పెట్టేసుకొని నామములు, బొట్లు అన్నీ పెట్టేసుకున్న తర్వాత నగలు, అలాగే గాజులు, పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇంట్లో ఉన్న దేవుడి పటాలన్నిటికి కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని ఇలా పువ్వులన్నీ పెట్టుకొని మామిడాకులతో ఇలాగ ధూపం, దీపం, నైవేద్యంతో ఆరాధించుకున్నానమాట. అమ్మవారికి అలాగే 5 రకాల ప్రసాదాలు కూడా చేశాను. ఒకటొచ్చేసి పాయసం, పొంగలి, పులిహోర, శనగలు, అలాగే పక్కనే వడలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకు తోచినన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. నాకు ఆ రోజు 5 ప్రసాదాలు చేయడానికి కుదిరింది. అందుకని 5 చేసుకున్నాను. 5 చేసుకునే వాళ్ళు 5, 3 చేసుకునే వాళ్ళు 3, 9 రకాలు ఇంకా మనకు ఓపికన్నంత వరకు అమ్మవారికి అయితే నైవేద్యం చేయొచ్చు. నేను ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ పెట్టేసి ఇలాగ తాంబూలాలు కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ ఇవ్వడానికి. చక్కగా ఇలాగ సింపుల్గా అయితే పూజ అయితే గడిచింది. చాలా బాగా జరిగింది. చాలా మనసుకు ప్రశాంతత అనిపించింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.